దేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అరెస్టు వ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. పరీక్షల పేపర్ లీకేజీలు, విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన అంశాలపై శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్న రాహుల్ గాంధీని పోలీసులు అక్రమంగా నిర్బంధించడాన్ని తెలంగాణ రాష్ట్ర సాగునీటి, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఈ అరెస్టు కేవలం ఒక నాయకుడిపైన జరిగిన దాడి కాదని, దేశ ప్రజాస్వామ్య ఆత్మపై, పౌరుల నిరసన హక్కులపై జరిగిన గొడ్డల పెట్టు అని ఆయన విమర్శించారు. లక్షలాది మంది విద్యార్థులు తమకు న్యాయం కావాలని డిమాండ్ చేస్తున్న సమయంలో రాహుల్ గాంధీ వారికి అండగా నిలబడ్డారని ఉత్తమ్ గుర్తు చేశారు. కేంద్రం తన అణిచివేత ధోరణిని వీడకపోతే విద్యార్థుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. మరోవైపు రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాలని టీపీసీసీ శ్రేణులకు పిలుపునిచ్చింది. హైదరాబాద్ లోని ఇందిరాగాంధీ విగ్రహం నుండి చలో రాజ్ భవన్ మార్చ్ నిర్వహించబోతున్నారు.